ఆ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు మరోసారి బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య జరిగిన పోరులో గెలిచేదెవరు? ఒకరు లోకల్ నినాదంతో ఎన్నికల బరిలో నిలిస్తే మరొకరు గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని ప్రజల్లోకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తారా? కూటమి నేత జెండా ఎగరేస్తారా? తెనాలిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. ఆంధ్ర ప్యారిస్ ఎవరిని ఆదరిస్తుంది? తెనాలిలో గెలిచిన పార్టీదే అధికారమా? మరోసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తూ ఉండడంతో ఎవరు గెలుస్తారు అన్నదానిపై భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థి సంక్షేమ పథకాలు, జగన్ ఇమేజ్ నమ్ముకుంటే కూటమి అభ్యర్థి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో డెల్టా ప్రాంతంలో రాజకీయ వర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై పెద్ద చర్చ జరుగుతోంది. తెనాలి నియోజకవర్గానికి ఆంధ్ర ప్యారిస్ గా పేరుంది. సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం కావడంతో కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెనాలిలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొత్తులో భాగంగా జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగారు. 2004 నుంచి 2024 వరకు తెనాలిలో వరుసగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ 2 సార్లు గెలిచారు. మరో 2 పర్యాయాలు ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో తెనాలిలో ఎవరు గెలుస్తారన్నదే ప్రధాన చర్చ. తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ గుర్తు చేసుకుంటున్నారు. అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెనాలిలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. 1983, 85లో టీడీపీ అభ్యర్థులు, 1989లో కాంగ్రెస్, 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ రిపీట్ అయింది. 2014 టీడీపీ, 2019 వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ గెలిచిన పార్టీలే రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో 2014లో 84.75%, 2019 ఎన్నికల్లో 78.15% పోలింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లో 76.16% ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. ఈసారి ఎన్నికల్లో పట్టణ ఓటర్లతో పోల్చుకుంటే గ్రామీణ ఓటర్లు అత్యధికంగా ఓటు వేశారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2,67,634 మంది ఓటర్లుంటే 2,03,835 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 97,995 మంది పురుషులు, 1,02,916 మంది మహిళలు ఓటేశారు. నియోజకవర్గంలో పురుషులతో పోలిస్తే 5,189 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పు కీలకం కానుండడంతో ఏ పార్టీకి ఓటేశారనేది ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది. డెల్టా ప్రాంతంలో ఏ ఇద్దరు కలిసినా తెనాలిలో గెలుపెవరిది, ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా లేదంటే గ్లాస్ సత్తా చూపుతుందా అన్న అంశంపైనే మాట్లాడుకుంటున్నారు. తెనాలి సీటు కోసం టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చివరిదాకా పోటీ చేశారు. పొత్తుల్లో తెనాలి సీటు జనసేనకు వెళ్లిపోయింది. తనకు సీటు రాకపోయినప్పటికీ నాదెండ్ల గెలుపు కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గట్టిగానే పోరాటం చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెనాలిలో తొలిసారి సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలు జరిగాయి. ఇక ప్రధాన పార్టీల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు గంపగుత్తగా వైసీపీకి ఓటు వేశారని అన్నాబత్తుల శివకుమార్ అనుచరులు లెక్కలేస్తున్నారు. తెనాలి ప్రజలకు అందుబాటులో ఉండడం, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో వైసీపీ ఇమేజ్ పెరిగిందని చెప్తున్నారు. మరోవైపు తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కలిసొస్తాయని కూటమి నాయకులు భావిస్తున్నారు. నాదెండ్ల విజయం కోసం ఆలపాటి తన సర్వశక్తులు ఒడ్డారన్న ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం అటు జనసేన ఇటు టీడీపీ కేడర్ను సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కాదని పట్టుబట్టి టికెట్ తెచ్చుకున్న నాదెండ్లకు ప్రజలు ఏ స్థాయిలో మద్దతు ఇచ్చారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈసారి ఎన్నికలు మాత్రం అంత ఆషామాషిగా జరగలేదని, గెలుపు ఏ ఒక్కరికి అంత ఈజీ కాదన్న